ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ఒక గొప్ప శుభవార్త చెప్పడానికి ఇక్కడ ఒక సందేశాన్ని ఇస్తేది ఏంటిదంటే, ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో మరి గత పాలకులు కావచ్చు పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా అణగారిన వర్గాలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం యొక్క పనితీరు సరిగా లేకపోవడం వల్ల ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎక్కడైతే అణగారిన ప్రజలు దోపిడీకి గురవుతున్నారో అక్కడే ఉండిపోయారు తప్ప వాళ్ళలో ఏమాత్రం కూడా పైకి తీసుకొచ్చే ఆలోచన ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా చేయలేకపోవడం చాలా బాధాకరమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఒకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా బహుజనుల రాజ్యాధికారి కోసం మరి బహుజనులే ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించాలి, బహుజనులు అందరూ కూడా అభివృద్ధి పథంలో నడవాలి అంటే కూడా ఖచ్చితంగా దానికి ఒక వేదిక కావాలి. ఆ వేదికను మరి మార్చి 12వ తారీఖు నాడు మరి అందరి యొక్క ఆలోచనలతో, అందరి సహకారంతో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఈ యొక్క బహుజనుల రాజ్యాధికార పార్టీని నామకరణం చేస్తూ హైదరాబాద్లోని మార్చి 12వ తారీఖు నాడు దీన్ని ఎస్టాబ్లిషన్ చేయడం నిర్ణయించడం జరిగింది. కావున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం మరి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారందరూ కూడా ఈ యొక్క పార్టీని ఆదరించి ఆచరించి అందరి ఆశీర్వదిస్తారనేటువంటి ఒక ఆశాభావంతో మేము ఈ యొక్క సందర్భంగా ఆ విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను.